ఇక దీంతో ఏం పని? ఛీ! నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జనకాలు, అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి. కలకల మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. ఆ అమ్మల్ని గన్న అమ్మ పెద్దమ్మ తల్లి కుంకుమ. అమ్మా, నేనే అర్ధాంగివి అయ్యాక కూడా అర్థం కాని అలజడలను ఎందుకు నీ దరికి రానిస్తున్నావు? కొంగు ముడి పడ్డాక కూడా ఎందుకీ అయోమయం? మూడో ముడి వేసిన వాడేగా నీ పెనిమిటి. ఇదంతా జరగకూడదు కదమ్మా. ఎవరన్నారు జరగకూడదు అని? జగన్మాతే అభయం ఇచ్చాక జగత్తేమంటుంది? మీరేం చెప్తున్నారమ్మా? నీ మంగళసూత్రాలకి కుంకుమ పెట్టుకోమని చెప్పాను, పెట్టుకున్నావా? చూస్తావే చామంతి, దైవ నిర్ణయం ఏంటో నీకు తెలుస్తుంది అన్నానుగా, తెలియలేదా? నమ్ముకున్న చోట నమ్మకాన్నిస్తుంది అన్నాను కదా, కలగలేదా? నీ మంగళసూత్రాలకి సౌభాగ్య కుంకుమని పెట్టడం మాత్రం మరవకు అన్నాను కదా, కుంకుమని ధరింపజేయి మరి. తెలిసి జరిగినా తెలియక జరిగినా నీ మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయి. ఇదే నీ నుదిటిన రాసిన రాత. విధాత రాసిన ఈ విధి రాతను ఎవ్వరూ మార్చలేరు. ఇక ఈ తాళే నీ జీవితం, అతనే నీ సర్వస్వం. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये
त्र्यम्बके देवि नारायणी नमोऽस्तुते। అమ్మా లవ్ యూ చాప్, లవ్ యూ చాప్. నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో నీ మీద నాకున్న ప్రేమ ఆ ఆకాశం అంతా. గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావటే చైత్రమా ఇక ఈ తాళే నీ జీవితం, అతనే నీ సర్వస్వం.